వైసీపీ అధినేత జగన్ కు ఆ పార్టీ శ్రేణులకు మతి భ్రమించిందని, వారికి చికిత్స అవసరమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. జగన్ మీటింగులు పెట్టి మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా విడ్డూరంగా ఉందని, గత 5 ఏళ్లు వాళ్లు చేసిన అరాచకాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. జగన్ 2.0 అంటూ ఏదో చేసి చూపిస్తున్నారంటున్నారని, 1.0 ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు, 2.0తో ఏం చేయాలనుకుంటున్నాడో అంటూ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారని అఖిలప్రియ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలను విదేశీ విద్యలకు పంపించారని ప్రశ్నించారు. దీనిపై జగన్ డిబేట్ కు రావాలని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట. రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట. ఎవరు కూడా సంతోషంగా లేరంట. పదే కొలాప్స్ అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగాంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. ఈ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టారో మేమందరం కూడా ఇంత గుర్తుపెట్టుకున్నాం. పోలీసులను ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎవరైనా వినకపోతే వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వంలో మేమందరం కూడా చూడడం జరిగింది. పదే జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు జరిగినాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 9 నెలలలో స్కాములు చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కామ్ చేస్తున్నాడంట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అని సంగతి మర్చిపోతున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నాడు. ఈరోజు నిజంగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారి ఎన్డీఏ ప్రభుత్వము అవినీతి చేసే నాయకులు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు, ప్రజల కోసం పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా పవర్ కోసం పరిపాలన చేయలేదు. ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక అంట. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక 2-3 సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ శాండ్, ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారంట. ఎక్కడి నుంచి డబుల్ ఛార్జ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుందనేది కూడా నిరూపించి